వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు బండి సంజయ్ వర్సెస్ అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిగా ఒకసారిగా పొలిటికల్ సినారే మారిపోయినటువంటి పరిస్థితి. ఇటు దాడికి పాల్పడిన నేపథ్యంలో ఇటు ప్రతి దాడిలో కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఇటు కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంతో పాటు ఎంపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఒకసారి దాడికి సంబంధించినటువంటి జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షి నాకు అందుబాటులో ఉన్నారు. ఏం జరిగింది, అసలు దాడి ఎట్లా వారు వచ్చారు ఇక్కడ? బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ అయిపోయి బయటకు పోగానే వెంటనే వచ్చి కట్టెలతోని కారు మీద దాడి చేసి మొత్తం ఆఫీసు మీద దాడి చేసే వాళ్ళతో మేము డోర్లు అప్పటికే మూసేసినాం. అందరూ కూడా లోపలికి రావడం ప్రయత్నం చేసిళ్ళు. మేమిద్దరం కలిసి బయటికి నూకేసినాము. అయినా వాళ్ళు వాగలే, బండలు బట్టి కట్టెలు బట్టి మొత్తం చాలా దాడి చేసి మొత్తం ఫర్నిచర్ అన్ని దగ్నం చేసిళ్ళు. చాలా మమ్మల్ని కూడా ఆపుతూ మమ్మల్ని ఒక టైం మీదకి వచ్చారు. మీరు కూడా డోర్లు వేసేందుకు ప్రయత్నించినట్టున్నారుగా, వాళ్ళు ఎట్లా దాడి చేసేందుకు వచ్చారు, మీరు ఎట్లా ప్రతిఘటన? భారీ కట్టెలతో వచ్చినప్పుడు మేము కూడా ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే వాళ్ళు 50 మంది వచ్చి మేము ఇద్దరం ఉన్నాం ఇక్కడ. చాలామంది ఒకసారి మీద పడారు, మేము కూడా ఏం చేయలేకపోయినాం. అయినా కూడా డోర్లు పెట్టినా కూడా దాన్ని దొబ్బుకొని లోపలికి వచ్చే ప్రయత్నం కూడా వేసిళ్ళు, కానీ దాన్ని మేము ఏం చేయలేకపోయినాం. చూడవచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, వారు కూడా అప్రమత్తమై డోర్లు వేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారంతా కూడా అద్దాలు ధ్వంసం చేశారు. వారంతా అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు కారును ధ్వంసం చేస్తున్నారు. ఒకసారిగా అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేని సిచ్యువేషన్ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. అసలు జరుగుతున్న పరిస్థితి ఏందో కూడా కొంతమందికి అర్థం కాలేదు. కొంతమంది మాత్రమే, కేవలం 10 మంది మాత్రమే కౌశిక్ రెడ్డితో ఉన్నారు. మిగతా నాయకులంతా కూడా వెళ్ళిపోయారు. కేవలం కౌశిక్ రెడ్డి ఒక్కడే ఉన్నాడనే సమాచారంతోనే ఇటు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. బీజేపీ శ్రేణులు మాత్రం వారు పక్కగా ప్లాన్ చేసి దాడికి వచ్చినట్లుగా అర్థమవుతుంది.